బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుంది. ఇది సినిమా డైలాగ్. సింబల్ కేటాయించే కొద్దీ ఓటు చీలే అవకాశం ఉంది. ఇది పొలిటికల్ డైలాగ్. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు ఇప్పుడు చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులకి గ్లాస్ మేట్స్ గా మారారు. వీళ్ళకి రెబర్ గ్లాసులు కూడా తోడయ్యాయి. పగిలిన కొద్దీ పదునెక్కే గ్లాసు ఎన్ని ఓట్లు కోసేస్తుంది? అదే ఇప్పుడు కూటమిని కలవరపెడుతోన్న అంశం. గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునెక్కుద్ది. కానీ సింబల్ కేటాయించే కొద్దీ కూటమి ఓటుకు బీటలు వారతాయా? పగిలిన కొద్దీ కూటమి ఓట్లను గ్లాస్ కోసేస్తుందా? ఇదే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ఇప్పుడు కలవరపెడుతోంది. ఇక యాంటీ వైసీపీ ఓట్లు చీలకూడదనేది పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్. బీజేపీ హైకమాండ్ తో చివాట్లు తిని మరీ టీడీపీని కూటమిలో చేర్చుకునేలా చేశానని ఆయనే గతంలో చెప్పుకున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని 2021లో చెప్పాను. ఈ రోజు నా చీలకుండానే ఈ రోజును చూశారు. మేము ముగ్గురు ఎలా నిలబడున్నాం ఇక్కడ. అయితే ఇప్పుడు పవన్ ఆలోచనలకు, ఆశలకు భారీ గండిపడే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ వర్గాలు. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. అది కాస్త ఇప్పుడు ఫ్రీ సింబల్ గా మారింది. అంటే జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లను మినహాయిస్తే ఏపీలోని మిగిలిన స్థానాల్లో అదే సింబల్ మీద ఇండిపెండెంట్లు కూడా పోటీ చేయొచ్చు. అదే ఇప్పుడు జరిగింది. జనసేన పోటీలో లేని స్థానాల్లో టీడీపీ, జనసేన రెబల్స్ తో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించింది ఈసీ. అదే ఇప్పుడు కూటమిలో కలవరం రేపుతోంది. దీనివల్ల కూటమి ఓట్లు చీలిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆయా పార్టీల వర్గాలు. విజయవాడ ఎంపీ స్థానంలో నవతరం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వై కృష్ణకిషోర్ కు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. కాళహస్తిలో ఇండిపెండెంట్ అభ్యర్థి తీగల భాస్కర్ కు గాజు గ్లాస్ సింబల్ కేటాయించారు. కుప్పంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న వైసీపీ సర్పంచ్ భార్య నీలిమకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. మదనపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థి షాజహాన్ కు గ్లాసు గుర్తు దక్కింది. రాజంపేటలో రెడ్డం చిన్న పెంచలయ్య అనే స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఇక రాజమండ్రి ఎంపీ సీటులో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీకి చెందిన మేడా శ్రీనివాస్ కు గ్లాస్ టంబ్లర్ గుర్తును కేటాయించారు. జగ్గయ్యపేటలో స్వతంత్ర అభ్యర్థి ప్రకాష్ రావుకు గ్లాస్ సింబల్ కేటాయించారు. శృంగవరపుకోటలో స్వతంత్ర అభ్యర్థి లోకాభిరామ్ కు గాజు గ్లాస్ సింబల్ దక్కింది. ఇక జగ్గంపేటలో టీడీపీకి జనసేన రెబల్ పోటు తగిలింది. జనసేన రెబల్ గా ఎన్నికల బరిలో దిగిన పాటంశెట్టి సూర్యచంద్రకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. సూర్యచంద్ర జగ్గంపేట నుంచి జనసేన టికెట్ ఆశించారు. టికెట్ రాకపోయేసరికి భార్యతో కలిసి దేవాలయంలో ఆమరణ నిరాహార దీక్ష అంటూ హల్చల్ కూడా చేశారు. తాను గెలిచి పవన్ కు జగ్గంపేటను గిఫ్ట్ గా ఇస్తానంటున్నారు సూర్యచంద్ర. పైన గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించకపోయినా భగవంతుడు గుర్తించాడు. గాజు గ్లాసు గుర్తుని ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మాకు కేటాయించడం ఒక అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలారా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎన్నికల కమిషన్ నిర్దేశించినటువంటి గాజు గ్లాస్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అఖండమైన మెజార్టీతో సామాన్యుడనైన పాటశెట్టి సూర్యచంద్రని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక విజయనగరంలో టీడీపీ రెబల్ మీసాల గీతకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించారు. మీసాల గీత ఆప్షన్ మేరకు ఆమెకు గ్లాస్ గుర్తును కేటాయించారు. వైసీపీ పెట్టినట్టయితే నేను తెలుగుదేశంలోనే ఉన్నాను, తెలుగుదేశంతోనే ఉంటాను, నాకు మీరందరూ కూడా ఆమోదించండి, నేను గెలుచుకొని చంద్రబాబు నాయుడు గారికి వెళ్తానని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకోటి, ఎవరో చేస్తే, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మరి రాజకీయం కోసం కానీ ఇంక దేనికోసం కానీ విలువలు దిగజార్చి పని చేయాల్సిన పని లేదు. గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ లిస్ట్ లో ఉంది. జనసేన పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు కోరితే గ్లాస్ గుర్తు కేటాయిస్తున్నారు. ఇదే ఇప్పుడు కూటమికి తలనొప్పిగా మారింది. పగిలిన కొద్దీ పదునెక్కే గ్లాసు ఎన్ని ఓట్లకు కోత పెడుతుంది అనే దానిపై కూటమిలో చర్చ నడుస్తోంది. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.